ఒక అందమైన పర్వతాల మధ్య ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలోని ప్రజలందరూ చాలా సంతోషంగా నివసించేవారు. కానీ ఆ దేశపు రాజు దుర్మార్గుడు అవడం వల్ల అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందులు పడేవారు. అదే ఊరిలో శౌర్య అనే ఒక 10 ఏళ్ల బాలుడు ఉండేవాడు. అతడు ఒకసారి అరణ్యంలో విహరిస్తూ ఒక గుహ కనబడితే దానిలోకి ప్రవేశిస్తాడు. అక్కడ ఒక పురాతనమైన లిపి కనబడుతుంది. ఆ లిపి తనకు తెలిసినది అవడంతో ఆ లిపిని చదువుతాడు శౌర్య. ఒక్కసారిగా మెరుపులు, ఉరుముల శబ్దాలతో ఒక డ్రాగన్ అతని ముందు ప్రత్యక్షమవుతుంది. దానికి రెక్కలు కూడా ఉంటాయి. ఆ డ్రాగన్ ఇలా అంటుంది: శౌర్య, కొన్ని యుగాల తర్వాత నన్ను నిద్రలేపింది నువ్వే. నీకేమి కావాలో కోరుకో అని అంటుంది. నాకు ఈ దేశపు రాజును చంపాలని ఉంది అంటాడు శౌర్య. అప్పుడు శౌర్యను డ్రాగన్ తన వీపు మీద ఎక్కించుకుని ఆకాశంలో విహరిస్తూ ఆ రాజు దగ్గరకు తీసుకువెళుతుంది. రాజుకి శౌర్యకి యుద్ధం జరుగుతుంది. ఈ డ్రాగన్ సహాయంతో శౌర్య ఆ రాజును చంపుతాడు. వారిద్దరూ వెనక్కి తిరిగి వస్తారు. ఈ విషయం విని ప్రజలందరూ చాలా సంతోషిస్తారు. డ్రాగన్ ఇక శౌర్యకు బై బై చెప్పి వెనక్కి వెళ్ళిపోతుంది.